ఇక స్పెక్యులేషన్స్ కి ఎండ్ కార్డు పడింది. ఇండియన్ క్రికెట్ లో బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ ఫ్యూచర్ రోల్ పై క్లారిటీ వచ్చింది. కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు మంగళం పడుతూ బీసీసీ హై ప్రొఫైల్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి ఫ్యూచర్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయింది బోర్డు. ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ను రాహుల్ ద్రవిడ్ చేతుల్లో పెట్టింది బీసీసీఐ. భవిష్యత్ హీరోలను తయారు చేసే కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియా ఏ అండర్-19 టీంలకు కోచ్ గా ద్రావిడ్ ను ఎలక్ట్ చేసింది. కోచ్ గా పనిచేసేందుకు ద్రావిడ్ హ్యాపీగా యాక్సెప్ట్ చేశాడని బీసీసీఐ తెలిపింది. మిస్టర్ రాహుల్ ద్రవిడ్ has agreed to coach India A and under-19 teams in future. Next year we'll be playing the under-19 World Cup as well as India A teams will be touring various countries in the coming months. నిన్న కోల్కతాలో బీసీసీఐ హై ప్రొఫైల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. బోర్డు ప్రెసిడెంట్ జగమోహన్ దాల్మియాతో పాటు కమిటీ మెంబర్స్ అయిన మాజీ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది అండర్-19 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో పాటు ఇండియా ఏ టీం కు అంత ప్రాధాన్యత లేదు. ఈ పరిస్థితుల్లో అండర్-19 వరల్డ్ కప్ లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చేలా చేయడంతో పాటు ఇండియా ఏకు అబ్రాడ్ లో మరింత ఎక్స్పోజర్ పెంచాలని కమిటీ డిసైడ్ అయింది. ఇక సచిన్, గంగూలీ, లక్ష్మణ్ల పాత్రలపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. వాళ్ళు క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు టైం స్పేర్ చేస్తారని, కానీ ఎలాంటి స్పెసిఫిక్ రోల్ అంటూ ఉండదని స్పష్టం చేసింది బోర్డు. All three of them they agreed that if need be, Saurav Ganguly, Sachin Tendulkar and VVS Lakshman can spare some time to help the Indian cricketers to perform well. కోచ్ ఎంపికపై సమావేశంలో ఎటు తేల్లేదు. వరల్డ్ కప్ తో డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగిసింది. అతని వారసుడు ఎవరు అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి ద్రావిడ్ కే సీనియర్స్ టీమ్ కోచ్ పదవి ఇస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే కోచ్ అయితే కుటుంబంతో గడపడం కష్టమవుతుందని ద్రావిడ్ నో చెప్పాడు. దీంతో వెతుకులాటలో పడింది బోర్డు. కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని తేల్చేసింది. ఇక సచిన్, గంగూలీ, లక్ష్మణ్ల పాత్రలపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. వాళ్ళు క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు టైం స్పేర్ చేస్తారని, కానీ ఎలాంటి స్పెసిఫిక్ రోల్ అంటూ ఉండదని స్పష్టం చేసింది బోర్డు. All three of them they agreed that if need be, Saurav Ganguly, Sachin Tendulkar and VVS Lakshman can spare some time to help the Indian cricketers to perform well. కోచ్ ఎంపికపై సమావేశంలో ఎటు తేల్లేదు. వరల్డ్ కప్ తో డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగిసింది. అతని వారసుడు ఎవరు అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి ద్రావిడ్ కే సీనియర్స్ టీమ్ కోచ్ పదవి ఇస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే కోచ్ అయితే కుటుంబంతో గడపడం కష్టమవుతుందని ద్రావిడ్ నో చెప్పాడు. దీంతో వెతుకులాటలో పడింది బోర్డు. కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని తేల్చేసింది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి భవిష్యత్తుపై స్పష్టత రాలేదు. బంగ్లాదేశ్ టూర్ కూడా అతనే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. తర్వాత పరిస్థితి ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. అయితే ఏం జరిగినా లెజెండ్స్ కమిటీ సజెషన్స్ ఆధారంగానే ఉంటుందని మాత్రం స్పష్టం చేసింది.